గుడ్ మార్నింగ్. గుడ్ మార్నింగ్ కింగ్స్. ఈరోజు అతి ముఖ్యమైన ప్రాజెక్ట్ గురించి మీకు చెప్పాలా. మన ప్రాజెక్ట్స్ కొన్నింటిలో ముఖ్యమైన ప్రాజెక్టులు కొన్ని ఉన్నాయి. వాటిలో ఒక దాని గురించి మనం మాట్లాడుకోవాలా. దాన్ని మాట్లాడే ముందు క్యూ ల్యాబ్ గురించి కొంత క్లియర్గా కొన్ని వివరాలు మాట్లాడుకోవాలి. ఇప్పుడు క్యూ లైఫ్లో మీరు ఆల్రెడీ క్యూ లైఫ్లో ఉన్న వాళ్ళందరూ జాయిన్ అయ్యారు. కొంతమంది క్యూ లైఫ్లో ఉన్న వాళ్ళకి కొన్ని ఓపెన్ కావట్లేదు కాబట్టి దానికి నేను సండే వివరణ ఇస్తాను. వాళ్ళందరూ వచ్చేయచ్చు దాంట్లోకి. అది ఎలా వస్తుందో నేను చెప్తాను ఎవరికైనా రాకపోతే. కాబట్టి అది కొంచెం నేను సాఫ్ట్వేర్లో చూసే ప్రాజెక్ట్ కాబట్టి నేను సండే వివరణ ఇస్తాను, సండే ఈవినింగ్ ఇస్తాను. అయితే ఇప్పుడు మనం మాట్లాడుకోవాల్సింది క్యూ లైఫ్లో మనం ఏదైతే యాప్ పెట్టామో ఆ యాప్లో పర్చేజెస్ జరుగుతాయి కదా, ఆ వాటి మీద మనం 2 విధానాల్లో మీకు నేను చెప్పాల్సి ఉంది. అది నేను తర్వాత చెప్తాను. ముందు క్యూ లైఫ్ జాయినింగ్స్, వీటి మీదే మన కాన్సన్ట్రేషన్. ఇది వస్తేనే డీమైనింగ్ పెరుగుతుంది. ఇప్పుడు స్టేట్కి 10 రూపీసు, పక్క స్టేట్కి 20 రూపాయలు, వేరే కంట్రీకి 25 రూపాయలు విలువ చేసే డీ కాయిన్ ప్రైస్ వస్తుందని చెప్పాం కదా. దానికి కరెక్ట్గా వెళ్ళాలంటే మన జాయినింగ్స్ కూడా అలాగే పెరగాల. అందుకోసం జాయినింగ్స్ రేపటి నుంచి, అంటే రేపు చెప్తాను ఎప్పటి నుంచి అవుతాయని, అక్కడి నుంచి మీరు చేసుకుంటూ వెళ్ళిపోదురు. కానీ ఇప్పుడు దానికి లింక్ చేస్తున్నాం. ఇది చాలా పెద్ద వర్క్. ఇది ఎందుకు పెద్ద వర్క్ అంటే, చూడడానికి చిన్నదే ఉంటుంది కానీ ఎందుకు పెద్ద వర్క్ అంటే, ఈ ఒక జిల్లాకి మనం, అంటే ఒక రాష్ట్రానికి 10, పక్క రాష్ట్రానికి 20, ఈ కాన్సెప్ట్ చెప్పాను కదా. అది నేను మొన్న ఇచ్చాను వాళ్ళకి. దానికి కొంచెం వర్క్ జరుగుతుంది అనమాట. రెండవది, మనం ఏదైతే ఇప్పుడు కిబోలో ఉన్నటువంటి కాయిన్స్ ఉన్నాయో అవి క్యూ లైఫ్లో తెచ్చుకోవాలా. మరి క్యూ లైఫ్లోకి తెస్తేనే కదా మనం జాయినింగ్కి 60 రూపాయలు క్యాష్, 60 రూపాయలు బీసీటీ కాయిన్ వెళ్తుంది. మీరు అకౌంట్ ట్రాన్స్ఫర్ అవ్వడం, వాళ్ళు దాన్ని యూటిలిటీలో వాడుకోవడం, రేపు పొద్దున మనం ప్రొడక్ట్ కొన్నప్పుడు దానికి కావలసిన బీసీటీ కాయిన్స్ అవతల వాళ్ళకి దొరకడం, ఆ వర్క్ ఇప్పుడు జరుగుతుంది. అందుకని రేపు జాయినింగ్స్ వరకు నేను ఓపెన్ చేసి, ఎలా ఓపెన్ చేసేయాలనేది రేపు నేను చెప్తాను. నేను చెప్పిన టైం నుంచి మీరు చేసుకోండి. అయితే ఇదంతా చాలా పర్ఫెక్ట్గా నడుస్తుంది అంతా. మీ దగ్గరున్న ఒక్క బీసీటీ కాయిన్ కూడా డిసెంబరు క్రిస్మస్ రోజుకి ఉండకుండా వెళ్ళిపోయేలాంటి పర్ఫెక్ట్ ప్లాన్లో ఉన్నాను. మీ దగ్గర ఎన్ని బీసీటీ కాయిన్స్ ఉన్నా అన్నీ కూడా మీకు క్యాష్ అయిపోతాయి. దీనికి నేను ఇప్పుడు చెప్తుంది జాగ్రత్తగా వింటే ఫినిష్, అన్ని కాయిన్స్ మీకు క్యాష్ అయిపోతాయి. అలాగే మీ దగ్గర ఉన్నటువంటి ఇప్పుడు వస్తున్నటువంటి డీ కాయిన్స్ అన్నీ కూడా మనం లిస్టింగ్ చేసినప్పుడు ఏదైతే అందులోకి ఈ కాయిన్స్ అన్ని పంపించాలో అది కూడా వెళ్ళడానికి ఇదే దారి. కిబో నుంచి క్యూ లైఫ్కి రావాలి, క్యూ లైఫ్ నుంచి ఎక్స్చేంజ్లోకి వెళ్ళాలి. ఈ 2 బ్రిడ్జిలు దాటి వెళ్ళాలి. ఇది దానికోసమే జాగ్రత్త చేద్దాం, కంగారేమొద్దు. అద్భుతమైన ఇన్కమ్ వచ్చేటట్టుగా, అద్భుతమైన డీ కాయిన్ మైనింగ్ వచ్చేటట్టుగా, అద్భుతంగా మనకి ఈ బీసీటీ సేల్ అయిపోయేటట్టుగా, భవిష్యత్తుకి సరిపడగా అన్ని విధాలు జరిగేటట్టుగా నేను డిజైన్ చేసిన దాన్ని ఇప్పుడు ఎగ్జిక్యూట్ చేస్తున్నాం. అయితే ఇది క్లియర్ అయిపోయింది కదా. ఇక ఇప్పుడు ఆల్రెడీ క్యూ లైఫ్ కూపన్స్ ఏమున్నాయో అవి నేను ఇందాక ఆన్లైన్ టు ఆన్లైన్ బ్యాంకింగ్లో క్యాష్ పంపించుకోండి, నెఫ్ట్ కానీ ఐఎంపీఎస్ కానీ చెప్పిన తర్వాత నుంచి చాలా సక్రమంగా జరుగుతున్నాయి.
అది చాలా మందికి అర్థమైంది, నీట్గా జరుగుతుంది. అది ఫోన్పేలో నుంచి పంపించుకుంటూ ఉంటే ఎనాఫ్, మనకు కష్టాలు రావు. ఇంకా ఐఎంపిఎస్ కానీ నెఫ్ట్ కానీ బ్యాంక్ అకౌంట్ ఆన్లైన్ ట్రాన్సాక్షన్ ఫోన్లో చేయొచ్చు, కానీ ఫోన్పే ద్వారా చేయకూడదు. ఇది మీకు అర్థమైంది, చేస్తున్నారు, సూపర్, మొత్తం వెళ్ళిపోద్ది. మీరు ఈ 2-3 నెలలు మీ మైండ్ అంతా డీకాయిన్ మైనింగ్ ఎక్కడెక్కడ ఉందో, ఎలా చేస్తే డీకాయిన్ వస్తుందో, ఎలా చేస్తే డీకాయిన్ సంపాదించవచ్చు, దీని మీదే కాన్సన్ట్రేషన్ చేయండి. ఆటోమేటిక్గా ఇన్కమ్ దాంట్లో వచ్చేస్తుంది, కమిషన్ రూపంలో. ఆటోమేటిక్గా బీసీటీ కాయిన్ వెళ్ళిపోద్ది, అది కూడా క్యాష్ రూపంలో మీకు మళ్ళీ వెనక్కి వచ్చేస్తుంది. ఇది జాగ్రత్తగా అర్థం చేసుకోండి. లేట్ అయిన వాళ్ళు కానీ డిలే చేస్తున్న వాళ్ళు కానీ ఇబ్బంది పడతారు, ఎందుకంటే వెంటనే దాన్ని కనెక్ట్ అవ్వండి. థ్యాంక్ యూ. అయితే నేను ఇంకొక 1 అవర్ లోపుని కొత్త ప్రాజెక్ట్ మీద మీకు వివరణ ఇస్తాను. అది ఇచ్చిన తర్వాత మీకు క్లారిటీ వచ్చేస్తుంది. థ్యాంక్ యూ. వెయిట్ చేయండి.